హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర పుట్టిల్లు తెలంగాణ అత్తిల్లు. హైదరాబాద్‌లో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇది. లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇదంతా ఎంతమంది ఉన్నారంటే జనం అంతమంది ఉన్నారు. వెహికల్ పార్కింగ్ చేయడానికి కూడా అస్సలు ప్లేస్ లేదు. 20 మినిట్స్ టైం పట్టింది పార్కింగ్‌కే. చాలా అంటే చాలా జనం ఉన్నారండి. వీక్ డేస్‌లోనే వెళ్తేనే ఇంత జనం ఉన్నారు. వీకెండ్‌లో వెళ్తే ఇంకెంతమంది ఉంటారో. ఇది లోపల నుంచి బయటకొచ్చే దారిది. ఇది ఎంట్రన్స్‌లో వెంకటేశ్వర స్వామి పాదాలు స్టెప్స్ అండి. స్టెప్స్ ఎక్కి పైకెళ్తే టెంపుల్ వస్తుంది. స్టెప్స్ అన్నీ ఇలా ఉంటాయండి. పైకెళ్ళాం. స్టెప్స్ నుంచి పైకొచ్చినాక గుడి మొత్తం ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. అది కొత్తగా కట్టారేమో చాలా మంది జనం వస్తున్నారు. చాలా అంటే లుకింగ్ చాలా బాగుంది. ఈ ప్లేస్ ఎక్కడంటే యాదగిరిగుట్టకెళ్ళే దారిలో ఉంటుంది. సురేంద్రపురి కంటే ముందొస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. లోపలకు వెళ్ళడానికే చాలా మామిడి తోటల మధ్యలో ఉంది. చాలా బాగుంది. కానీ ఈ సమ్మర్‌లో అయితే పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళొద్దండి. చాలా ఏడిపిస్తున్నారు పిల్లలు. ఒక్కసారి మీరు చూడండి లైన్ క్యూ అయితే ఎంత పెద్దగా ఉందంటే ఒక 3 కిలోమీటర్స్ ఉంది. అంత దూరం ఉంది. అలా దర్శనం ₹50 దర్శనం అది. ఫ్రీ దర్శనం కూడా కాదు. ₹50 దర్శనమే. అంత ఎక్కువ జనం ఉంది. ఇదంతా లోపల అండి టెంపుల్ లోపల. మేము ₹1000కెళ్ళాం. ₹1000కి ఒక ఫ్రేమ్ దేవునిది ఫ్రేమ్ ఒకటి, సాలువ, ఒక లడ్డు. చా 20 మినిట్స్‌లో అయిపోయింది దర్శనం. ఇదంతా లోపలండి. చాలా అంటే చాలా బాగుంది. అక్కడ కూడా మనకి ₹1 కాయిన్ నిలబెడితే అనుకున్న కోరికలు నెరవేరుస్తాయని చెప్పారు. అది కూడా ఉంది. ఇంగో ఇదే అక్కడ. ఇదేమో అందరూ వెళ్ళాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంది. కానీ సమ్మర్‌లో మాత్రం అస్సలెళ్ళొద్దండి. మాకు సమ్మర్‌లో ఎళ్ళాము. వీక్ డేస్‌లో ఎళ్ళాం. వీకెండ్స్‌లో అసలైతే ఎవ్వరు వెళ్ళొద్దండి. చాలా క్రౌడ్ ఉంది. మాకు వాటర్ విలువ తెలిసింది. ఇంటి విలువ మెయిన్ తెలిసింది. ఇంట్లో ఉండి, ఉండి బయటికి వెళ్ళాం గదా! అస్సలు ఎండలో చాలా కష్టమైపోయిందండి. మీరెవరైనా అయ్యుంటే చూసుకొని వెళ్ళండి జాగ్రత్తగా. ఇక్కడి నుంచి టెంపుల్ లోపల నుంచి దర్శనం అయిపోయినాక బయటకొచ్చేసాక ఇదంతా ఇలా వ్యూ ఉంటదండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఆంజనేయ స్వామిది పెద్ద విగ్రహం ఉంది. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతుందండి. ఇంకా కన్‌స్ట్రక్షన్ చాలా ఉంది జరిగేది. అంతవరకులోనే ఇంత హాలిడేస్ కదా! పిల్లలు చాలామంది పేరెంట్స్ అందరూ వెళ్తానే ఉన్నారు. ఖాళీ అస్సలు లేదండి. మార్నింగ్ టైంలో అసలు వెళ్ళొద్దండి. ఈవినింగ్ 4 నుంచి వెళ్ళండి. లైట్స్ అయితే చాలా బాగుంది. లైటింగ్ మొత్తం అంతా ఈవినింగ్‌లో. కానీ నాకది అలా వీడియో తీయడం కుదరలేదు. నైట్ టైమ్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడి నుంచి లోపలికెళ్ళిపోయిన తర్వాత ఇదంతా దేవుడిది మొత్తం లోపల మొత్తం వ్యూ అండి. ఎంట్రన్స్ ఇది బయటకొచ్చేసే దారి. ఇక్కడి నుంచి మనకి అనంత పద్మనాభ స్వామి అని అనుకున్నా కానీ కాదు వెంకటేశ్వర స్వామేనంట. అక్కడ పూజ చేస్తున్నారు. ఈవినింగ్ 4:30 అరౌండ్ 4:35కి పూజ చేస్తున్నారు. ఎంత క్రౌడ్ అంటే ఇక్కడికైతే చాలామంది. దీనికోసం మెయిన్ అందరూ వెళ్లి చూసేది. వాటర్‌లో దేవుడుండి చాలా అంటే బాగుంది. ఫోటోస్‌కి గానీ, వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగుంది. తప్పకుండా ఈ హైదరాబాద్‌లో సిటీలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు వెళ్లి విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఓకే అండి. అన్న ఇంకొకసారి చెప్తున్నా పిల్లలున్న వాళ్ళైతే పిల్లల్ని తీసుకెళ్ళకపోవడమే చాలా మంచిదండి. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. వెళ్ళిన వాళ్ళుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ కట్టడం కూడా చాలా కొత్తగా చాలా బాగుందండి. ఇప్పటివరకు ఇలాంటిది ఎక్కడ కట్టలేదు. అయితే ఆ గుడి మొత్తం నీట్‌గా కొత్తగా కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుందండి. చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. కానీ ఎక్కువ జనం ఉండడం వల్ల కొంచెం ఇబ్బందయింది గానీ ఉత్తగా